అండ్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ టైప్ 1 అండ్ టైప్ 2 ఎసెన్షియల్ డయాబెటీస్. సో ఇది మనకు ఇన్సులిన్ గ్లూకోజ్ రెగ్యులేషన్, ఇది ఇన్సులిన్ అనేది మనకు టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్. టైప్ 1 అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇందులో మనకు ప్యాంక్రియాసిస్ సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయవు, అందువల్ల వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్ పైన ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది జెనెటిక్ ప్యాంక్రియాసిస్కి సంబంధించిన వ్యాధులు. అండ్ ఇక్కడ మనకి ఈ టైప్ 2 అనేది షుగర్ ద్వారా డయాబెటీస్లోకి వస్తూ ఉంటుంది. సో ఇది మనకు డయాబెటీస్కి దారితీస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనకు ప్యాంక్రియాసిస్లో నుంచి బీటా సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని కెమికల్స్, డ్రగ్స్ వల్ల కూడా, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్ సంబంధించిన ఎండోక్రోమ్ సమస్యల వల్ల కూడా డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ, గ్లూకోజ్ రెజల్యూషన్స్ అనేది ప్యాంక్రియాసిస్ అనేది ఉండదు. సో మనం ప్రెజెంట్ టైంలో గ్లూకోజ్ రెగ్యులేషన్ లోపం ఉండడం వల్ల మనకు సో ప్రెజెంట్ టైంలో మనకు గ్లూకోజ్ రెగ్యులేషన్ లోపం ఉండడం వల్ల అండ్ జెనెటిక్స్ వల్ల కూడా మనకు డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.